భారతదేశంలో మత మార్పిడుల నిరోధక చట్టాలు అనేక రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. అట్లాంటి చోట్ల గనక మత మార్పిళ్ళకి ప్రయత్నించినటువంటి వాళ్ళు, అది కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కనుక మత మార్పిళ్ళకి పాల్పడుతుంటే అరెస్ట్ చేసే అధికారం ఉంది. విదేశాల నుంచి వచ్చినోడు వాడు వచ్చేటటువంటి వీసా మీద ఏ పర్పస్ కింద వస్తారో అదే తీసుకోవాలి. అయితే అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఏంటది భివాండి ప్రాంతంలో అరెస్ట్ అయ్యాడు. మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 58 ఏళ్ల అమెరికన్ వ్యక్తి. అతనికి బిజినెస్ వీసా మీద వచ్చి ఇక్కడ ఇద్దరు స్థానికులని మతం మారుస్తున్నారు అన్నటువంటి కారణంగా వచ్చిన సమాచారం మేరకు ఏదైతే చింబీపాడ అనేటటువంటి గ్రామంలో అరెస్ట్ చేశారు. మత మార్పిడులని చేస్తున్నందుకు గాను బిజినెస్ మీద వీసా మీద వచ్చి ఇక్కడ మత మార్పిడి చేస్తున్నందుకు గాను అరెస్ట్ చేసుకొచ్చారు. మొన్న శుక్రవారం అరెస్ట్ అయినటువంటి వ్యక్తి పేరు జేమ్స్ వాట్సన్, 58 ఏళ్ళు. అమెరికాలో నుంచి వచ్చి తానేలో ఉండి ఈ పని చేస్తున్నాడు. సాయినాథ్ గణపతి సర్పే 42 ఏళ్ళు అతను. పాల్గర్కి సంబంధించినటువంటి మనోజ్ గోవింద్ కోల్హా 35 ఏళ్ళు. వీళ్ళిద్దరినీ కూడా మతం మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళి అరెస్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే మేజర్ జేమ్స్ వాట్సన్ అట. ఇతను ఇన్స్ట్రక్టర్ అట. దేంటంటే అమెరికన్ ఆర్మీ జాయింట్ సపోర్ట్ టీంలో 505th కమాండ్ అండ్ కంట్రోల్ వింగ్ వ్యక్తి అట ఇతను. వాస్తవంగా చెప్పాలంటే సిఏఏ వాళ్ళకి, మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, వాళ్ళకి సిఐఏ ఏదైతే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అమెరికాది ఉందో దానికి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి ఇతను, ఆర్మీ వ్యక్తి అని చెప్తున్నారు. అట్లాంటి వ్యక్తి కూడా ఈ దేశంలో మత మార్పిళ్ళకు వచ్చాడు. ఇప్పుడు అతన్ని భారతదేశంలో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడంతో అమెరికా ఉలిక్కి పడడం అమెరికా వంతవుతుంది.